ఇగో హెచ్సియు చుట్టూ కంచె వేయాలి అంటుండు. ఎవరంటుర్రు? ఇక నిన్న ఫైరింగ్, నిన్న కేటీఆర్ పుల్ల పెట్టిండు కాబట్టి వీళ్ళు పోయి ఎవరు కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, అట్లాగే మన ఈటల రాజేందర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల చుట్టూ కంచె వేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేసిరట. బుధవారం హెచ్సియు భూముల విషయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు రెడ్డి అని పడ్డది. ఈటల రాజేందర్, హెచ్సియు వీసీ జగదీశ్వరరావు సమావేశమయ్యారట. దానికి సంబంధించి కేటీఆర్ అన్నాడు కాబట్టి బీజేపీ ఎంపీలతోటి రేవంత్ రెడ్డి అంటగాగుతున్నాడు. రేవంత్ రెడ్డి పెద్ద స్కామ్ చేసిండు, దానికి బీజేపీ ఒక ఎంపీ సపోర్ట్ చేసిండు అంటే ఆ ఎంపీ ఎవరో కాదు, రాజకీయ వర్గాల చర్చ నడుస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి అని అందరూ అనుకుంటుర్రు. కాబట్టి ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి అని అనుకుంటారు కాబట్టి బీజేపీ పార్టీ ఇజ్జత్ పోతుందేమో అని చెప్పి ఈ ఇద్దరు ఎంపీలు రఘునందన్ రావు అట్లాగే ఈటల అందరు పోయి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. అసలు సమావేశం దేనికి? ఈ హెచ్సియు భూముల విషయం కోసం పోలే వాళ్ళిద్దరు, పార్టీ నాయకులు పంపించారు వాళ్ళని. కొండా విశ్వేశ్వరరెడ్డి సంగతి ఏంది? మరి కేటీఆర్ ఆరోపణ చేస్తుండు కదా, ఒక పెద్ద స్కామ్ చేసిండు ఒక బీజేపీ ఎంపీ తోటి రేవంత్ రెడ్డి అని, మరి అది నీ పేరు మీద వస్తుంది ఏంది అసలు విషయం కనుక్కుందామని పోయిర్రు. పోతే మీడియా కంటపడ్డారు కాబట్టి బయట ఒక స్కూటీని తీసుకొచ్చి ఆడ మైకులు పెట్టి ప్రెస్ మీట్ పెట్టినట్టు చేసిరు అంతే. మీది ఒక మాట, లోపల అసలు విషయం వేరే ఉంది. దానికోసం ఈ మీటింగ్ తప్ప ఇది నిజంగా హెచ్సియు మీద ప్రేమ ఉండి పోలే. హెచ్సియు మీద రఘునందన్ రావుకు, ఈటల రాజేందర్కు, అట్లాగే ఈ కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్రేమ ఉంటే హెచ్సియు భూముల దగ్గరికి పోయి అక్కడ మీటింగ్ పెట్టాలి. వాళ్ళు రావచ్చు, వాళ్ళు ఎంపీలు కాబట్టి హెచ్సియు భూములకు పోవచ్చు. కానీ వాళ్ళు అక్కడికి పోకుండా ఎడికి పోయారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి పోయారు. కొండా విశ్వేశ్వరరెడ్డి విషయం ఏందో తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డితో దోస్తాను ఉందా, ఇది కట్ అయిందా, లేకపోతే అమిత్ షా మరి మోడీ వాళ్ళు పిలుస్తారు, ఏం చెప్తాం, మన ఇద్దరు పోయేటట్టుంది, ఏమైనా వేసిర్రా, ఏమైనా స్కామ్ చేసినావా రేవంత్ రెడ్డితో కలిసి అని కనుగొనడానికి అడగడానికే పోయినరు. ఇది అసలు విషయం.